హాయ్ అండి. రెస్టారెంట్ స్టైల్‌లో టేస్టీగా ఇంట్లో ఉండే వస్తువులతోనే చికెన్ గ్రేవీ కర్రీ ఎందులోకైనా సెట్ అయిపోయేలా ఎలా చేసుకోవాలో చూద్దాము. ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని, ఒక ఇంచ్ అల్లం ముక్క, 6, 7 వెల్లుల్లి రెమ్మలు, ఒక ఆనియన్, 2 టమాటోలు, గుప్పెడు పుదీనాని మొత్తం అన్నీ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, ఓ టేబుల్ స్పూన్ షాయి జీరా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి హాఫ్ కేజీ చికెన్‌ని వేసి చికెన్‌ని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించాలి. చికెన్‌లో నుంచి వాటర్ బాగా సెపరేట్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 5 నిమిషాల పాటు చికెన్‌ని ఉడికించండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లాస్ట్‌లో ఉడికిన తర్వాత టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసి సర్వ్ చేసుకోవడమే. ఒకసారి ట్రై చేయండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్.